1962వ సంవత్సరం డిసెంబర్ 23వ తేదీన కీర్తిశేషులు దానియేలు గారు చేసిన ప్రసంగం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 12వ వచనం. తరువాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. ఈ జ్ఞానులు ఒక నక్షత్రాన్ని చూచారు. ఆ నక్షత్రం యేసు జన్మించాడు అనే ఒక సూచనను వారికి తెలుపుచున్నదని వారు గ్రహించారు. కాబట్టి వారు తమ ప్రయాణం ప్రారంభించారు. ఎక్కడి నుండి? తూర్పు నుండి పశ్చిమానికి. అది సులభమైన ప్రయాణం కాదు. రక్షకుని కొరకైన పరిశోధనలో వారు తమ దేశాన్ని విడిచిపెట్టారు. చాలామంది ప్రజలు క్రైస్తవ్యము పాశ్చాత్యుల మతము అని చెప్తూ ఉంటారు. మనము మన సొంత మతమును కలిగి ఉన్నాము అని అంటారు. అయితే జ్ఞానులు సత్యమునకైన అన్వేషణలో ఏ స్థలానికైనా వెళ్ళడానికి సిద్ధపడ్డారు. ప్రతి జ్ఞానము గల మనిషి సత్యం తెలుసుకొనుటకు ప్రయాణం చేస్తాడు. యేసు రక్షకుడు అని మనకందరికీ తెలియను. అయితే మనలో ఎంతమందిమి ఆయన్ని చూచాము, ఆయన్ని ఆరాధించాము, మరియు ఆయన్ని ఆరాధించడానికి ప్రయాణం చేశాము. యేసు ఒక రక్షకుడని ఎవరో మనకు చెప్పారు, మనం నమ్మాము. అయితే ఆయన సన్నిధికి మనం ఎన్నడూ వెళ్ళలేదు. నీవు ఆయన సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు నీవు మార్చబడతావు. ఈ జ్ఞానులు నదులు, పర్వతాలు దాటి వెళ్ళారు. వారు ధనవంతులు, సౌఖ్యంగా ఇంటి వద్ద కూర్చొని ఉండేవారు. యేసును చూడ్డానికి నీవెన్నడైనా ప్రయాణం చేశావా? నేను యేసును ఆరాధించడానికి ఒక యవనస్తునిగా విద్యార్థుల కూటమునకు హాజరవడానికి దూర ప్రయాణం చేశాను. అయితే నేను అక్కడ యేసును చూడలేదు. మనము తరచుగా కూటాలకు వెళ్తుంటాం, కానీ అక్కడ మనం యేసును చూడం. నేను సాధు సుందర్ సింగ్ కూటాలకు వెళ్ళాను. యేసును మరియు దేవుణ్ణి చూచాను. మనము మన దేశాన్ని, మన కుటుంబాన్ని విడిచిపెట్టవలసి ఉన్నాము. డబ్బు కూడా వెచ్చించవలసి ఉన్నాము. అలాగే మన గర్వాన్ని విడిచిపెట్టవలసి ఉన్నాము. నేను ఇక్కడ క్రీస్తుని కనుగొనలేనా అని కొందరు చెప్తారు. గాలి అంతటా ఉన్నది, కానీ ఆ గాలిని సైకిల్ ట్యూబ్ లేక ఫుట్బాల్లో నింపుటకు ఆ గాలి నింపే స్థలమునకు వెళ్తాం. ఎక్కడ ఆత్మీయ వాతావరణము కేంద్రీకృతమై ఉంటుందో అట్టి స్థలములకు మనము ఆత్మీయంగా నింపబడడానికి వెళ్ళాలి. జ్ఞానులు ఒంటెల మీద ప్రయాణం చేశారు. నీవు ఒక ఒంటె మీద ఎక్కవలను. అది మాత్రమే నిన్ను దూరస్థలమునకు తీసుకొని వెళ్ళును. ఒంటె నదులను సులభంగా దాటగలదు. మైదానముల మీద జాగ్రత్తగా సమతుల్యతను చూచుకుంటూ వెళ్తూ కొండలను కూడా ఎక్కుతుంది. అది మార్గములో స్థిరంగా నడుస్తుంది. పర్వతములు గర్వమునకు సాదృశ్యంగా ఉన్నాయి. మనం ప్రార్థన చేయుచు గడిపే సమయమును వృధా చేయుచున్నామని కొన్నిసార్లు తలుస్తూ ఉంటాం. అయితే మనం అనారోగ్యంగా ఉన్నప్పుడు దేవుని సహాయము మరియు దేవుని ప్రజల సహాయం మాత్రం కోరతాం. అటువంటి పరిస్థితి మన మీదకు రాకముందు మనం బహుగా ప్రార్థించవలసి ఉన్నాం. నీ ప్రయాణాన్ని నీవు ప్రారంభించావా? చాలామంది తమ ప్రయాణాన్ని ప్రారంభించారు, కానీ దేవుని సులభంగా కనుగొనలేదు. సెయింట్ అగస్టిన్ మారుమనసు పొందటకు ఆలస్యం చేస్తూ ఉన్నాడు. అతడు ఒక పాపము నుండి మరి ఒక పాపంలోనికి వెళ్ళాడు. అతడు కొంతకాలం ఒక స్త్రీతో జీవించాడు. అతని తల్లి అతని కొరకు ప్రార్థిస్తూ ఉన్నది. అతడు మొదటి స్త్రీని విడిచిపెట్టి మరి ఒక స్త్రీతో ఉన్నాడు. నేడు కాదు, కానీ రేపు నేను దేవునికి లోబడతాను అని అతడు చెప్తూ ఉండేవాడు. కానీ ఒక దినం వచ్చింది. రేపు కాదు ప్రభువా, నేడే ఈ క్షణములోనే నీవు నాకు కావాలి అని అతడు మొరపెట్టాడు.